రాహుకేతు సంచారంతో 2 నెలల్లో ఈ 3 రాసులకు స్వర్ణయుగం మొదలు. మీకు శనిదేవుడు ఇష్టమైతే ఓం శనేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. జ్యోతిష శాస్త్రం చెబుతోంది ప్రతి గ్రహ సంచారం మన జీవితాన్ని మార్చేస్తుందని. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఎందుకంటే రాహుకేతువులు తమ స్థానాలను మార్చబోతున్నారు. ఈ సంచారంతో 3 రాసుల వారికి వచ్చే 2 నెలల్లో స్వర్ణయుగం మొదలుకానుంది. ఎవరు ఆ అదృష్టవంతులు? ఎవరి జీవితంలో సుఖసంపదల ప్రవాహం మొదలు కాబోతుందో చూద్దాం. తులారాశి. తులారాశివారికి రాహువు 4వ ఇంట్లో, కేతువు 10వ ఇంట్లో సంచరించబోతున్నాడు. ఇది మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకువస్తుంది. కొత్త ఆస్తులు కొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు లాభాల పంట పండించబోతున్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా దక్కే అవకాశం ఉంది. పెళ్లి కానివారికి మంచి సంబంధాలు కుదురుతాయి. మీరు ప్రారంభించిన పనులన్నీ విజయవంతమవుతాయి. ఇది నిజమైన స్వర్ణయుగం ప్రారంభం. తులారాశివారికి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశివారికి 2వ ఇంట్లో రాహువు, 8వ ఇంట్లో కేతువు సంచరించబోతున్నారు. 2వ ఇంట్లో రాహువు, 8వ ఇంట్లో కేతువు సంచరించబోతున్నారు. 2వ ఇంట్లో రాహువు సంచరించడం వల్ల ఆకస్మిక ధనలాభం జరుగుతుంది. కుటుంబంలో ఆనందం నిండుతుంది. శుభకార్యాలు జరగొచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. ఈ సమయంలో మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకువెళతాయి. వృషభరాశి. వృషభరాశివారికి 9వ ఇంట్లో రాహువు, 3వ ఇంట్లో కేతువు సంచరించబోతున్నారు. ఇది అత్యంత శుభమైన సమయం. తండ్రి వైపునుంచి సాయం లభిస్తుంది. కొత్త ఇల్లు కట్టడం లేదా పాత ఇంటికి మరమ్మతులు చేయడం వంటి శుభకార్యాలు జరుగుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక దిశలో ఆసక్తి పెరుగుతుంది. మీ కర్మఫలాలు సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయి. వృషభరాశివారికి ఇది నిజమైన భాగ్యకాలం. రాహుకేతు సంచారమనేది మార్పుకు సంకేతం. ఈ 3 రాసులవారు ఆ మార్పును అవకాశంగా మార్చుకుంటే నిజంగానే జీవితం కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. మీ రాశి ఈ జాబితాలో ఉందా? అయితే మీకోసం ఆ స్వర్ణయుగం మొదలయిందే. మీకు ఈ వీడియో నచ్చితే ఎలివేట్ వాయిస్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.